ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరికంటే రివ్యూస్ ఇచ్చే అందరికంటే మీకే ఎక్కువ రెవెన్యూ వస్తుంది అండ్ అందరూ మీ రివ్యూస్ ఎక్కువ మంది చూస్తున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసి వ్యూవర్షిప్ పరంగా కానీ మిగతా అంతా ఇదన్నిటికీ రీజన్ ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి రావడమా? అంతే బ్రో, అది మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా నాకు ఎక్కువ పోయాయి బాగానే. బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ఇంకొంచెం వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే బ్రో, నాది నెల్లూరు స్లాంగ్ కొంచెం జనాన్ని కనెక్ట్ చేస్తేమో అనుకుంటా. దాంతోపాటుగా నేను నార్మల్గా మాట్లాడేస్తా బ్రో, ఇంక దానికి స్క్రిప్ట్ అనుకోవడం ఏముండదు. నాకు అనిపించింది మాట్లాడతా. ఒకసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ఏదైతే చేస్తుంది అది మాట్లాడగా చేయను, నాకు తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే సింగిల్ టేక్ వేసేస్తా ఉంటా. మేబీ అది ఆ న్యాచురాలిటీ నచ్చిందేమో. ప్లస్ అన్ని పాయింట్స్ టచ్ చేస్తా, న్యూట్రల్గా చెప్తాను. ఒక్కరినే చెప్పను, ఒక్కరినే ఇదేం కాకుండా మోస్ట్లీ నేను నాకు తెలిసిన వాళ్ళు పోయినా కూడా నేను పాజిటివ్గా చెప్పాలని నెగిటివ్గా చెప్పాలని ఏముండదు. నాకు అనిపించింది చెప్పేస్తాను జెన్యున్గా. దానికోటి ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దేవుడి దేవల్ల బిగ్ బాస్కి వెళ్ళి కూడా నెగిటివ్ కాకుండా వెరీ పాజిటివ్గా బయటకు రావడం వల్ల జనాలకి నా క్యారెక్టర్ కూడా నచ్చింది చాలా మందికి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే నేను అంతకుముందు ఎవరికి తెలియదు బ్రో, నేను ఎలా ఉంటానో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఒబీడియంట్గా ఉన్నాడు, ఇంత సైలెంట్గా ఉన్నాడు మనిషి. మనం అనుకున్న దానికంటే రివ్యూస్లో చూసి జడ్జ్ చేస్తాం కానీ మనోడిని అన్నాడు అది ఇదని, మనిషి బాగానే ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు, బాగా ఆడాడు అనే ఫీలింగ్ ఉంది. అది ఆ పాజిటివ్ కూడా నాకు వర్కౌట్ అయింది. దానివల్ల రివ్యూస్ బీభత్సం. నేను లాస్ట్ టైం కంటే కూడా డబల్ వ్యూస్ అన్నిట్లో అన్ని రకాల డబల్ వచ్చింది. కానీ సీజన్ 5, 4, 3 అండ్ నాన్ స్టాప్ వీటన్నిటికీ మీరు రివ్యూస్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన రెమ్యూనరేషన్ యూట్యూబ్ నుంచి ఎక్కువ, కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చినా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ. అయినా కూడా బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళారు? రివ్యూస్ చెప్పుకోవచ్చు కదా అదే ఇయర్ కూడా. ఎందుకంటే మీకు డబ్బులు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ చెప్పుకుంటే అయిపోయేది కదా, ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళారు? అవును బ్రో, అదేంటంటే ఆ టైం ఎట్లా ఉండిందంటే ఇది చాలా కంట్రవర్షియల్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది బ్రో, రివ్యూస్ చేస్తున్నాము బిగ్ బాస్కి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది బ్రో. రివ్యూస్ చేసేవాడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటుంది. అది ఇది గెలవాలనే పాయింట్ కంటే అది ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది. కానీ నెగిటివ్ అవుతావేమో, ఇందాక మీరు బజ్కి ఎలా భయపడ్డారు, ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను రివ్యూస్ చెప్తే ఆ రివ్యూస్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్? అరే నువ్వు కూడా వెళ్ళావు కదా హౌస్లోకి. పోసుకున్నా బ్రో, వెళ్ళేటప్పుడు పోసుకున్నా, చాలా రోజులు ఆలోచించా. ఇది వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలో నేను వచ్చేస్తాను, నాకు ఏం సంబంధం వచ్చేస్తానని చెప్తున్నాను. కానీ ఓ మూలలో భయం, నేను సెలెక్ట్ అవుతున్నాను, సెలెక్ట్ అయ్యానని మెయిల్ వస్తుంది, మెయిల్ వస్తుంది మీరు రెడీ అవ్వచ్చు అని చెప్పినప్పుడు కూడా నో చెబుదామనే ఫీలింగ్ కూడా ఉండింది 50 to 60%. ఎందుకంటే అవన్నీ ఆలోచించుకున్నా. ఒరే ఒకవేళ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు, అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆడినా, కానీ నాకు భయం. ప్లస్ భయంకరమైన ఇంట్రోవర్ట్ నేను. అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఫేసే చూడను. నేను అసలు అమ్మాయిలు నాకు ఎదుర్కొంటే మనం ఫేస్ చూస్తుంటే వాళ్ళు ఇంకేదైనా తప్పుగా అనుకుంటారు ఏమనేసి నేను అసలు చూడను. ఇలా అన్నో ఇలా మాట్లాడుతూ ఉంటాను. అలాంటి పర్సన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాడకపోతే ఇంకెట్ట వర్కౌట్ అవుద్దని నాకు తెలుసు. నేను నెగిటివ్ అయిపోతాను, కెరీర్ స్పాయిల్ అవుద్ది అని భయపడి కానీ ఒక మూలలో బిగ్ బాస్ మీద నేను ఇష్టం డామినేట్ చేసేసింది బ్రో. 1 వీక్ ఉండి వచ్చినా చాలు, తర్వాత మళ్ళీ రివ్యూస్ ఏదో ఒకటి చేసి నా తప్పులన్నీ ఒప్పేసుకుందాం, నేను నా వల్ల కాదు, నేను ఓన్లీ రివ్యూస్లో పని చేస్తాను, నేను ఆడలేను అని చెప్దాం అనుకున్నాను. నా వల్ల కాదులే, ఏముంది మన చేతుల్లో లేదని. కానీ 1 వీక్ అయినా ఉండేసి వద్దాం అనేసి గట్టిగా అనుకున్నాం. అంటే అదొక సక్సెస్ ఇలా ఫీల్ అయ్యా. ఏమరా రివ్యూస్ చెప్పినాము, మేము బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాము, మాకు ఊరికే వస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ అనే ఫీలింగ్ ఉంటుందా అనే ఫీలింగ్లో ఉన్నా. కానీ ఆ భయం అయితే ఉండింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వు 1 వీక్ ఉంటే బ్రో బిగ్ బాస్ హౌస్లో భయంకర కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలియకుండా నేను ఆంజనేయ స్వామి దూరినంత, అంటే బలం లేనోడి కాడ కూడా బలం వస్తుంది, పల్లపర్షన్ తిట్టాడు అట్లా వస్తుంది. ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా బాగా ఏదో డౌన్ నుంచి వస్తుంది చూసినా, వాడికి వచ్చే కాన్ఫిడెన్స్ వేరే, ప్రశాంత్ లాగా నాకు వచ్చినట్టుగా. ఏం తెలుసా, ఆడికి అది పెద్ద ఛాన్స్, వాడికి పోయేదిలే ఇంకేమి. 2వ వారానికి వచ్చేసి నేను పోయేదేలే, 3వ వారానికి వచ్చేసి నేను పోయేదిలే. ఎందుకంటే వాడికి అది అంతా బోనస్సే, ఏదొచ్చినా బోనస్సే. 1 వీక్లో వెళ్ళిపోతే ఆల్రెడీ 1 వీక్లో వస్తే ఎవడు కూడా ఫీల్ అవుతాడు, షాక్ అయ్యేదేముంది, ఆల్రెడీకి ఏముందిరా 1 వీక్లో వస్తాడు, వాడికి నెగిటివ్ అందరినీ అన్నాడు రావడు అనుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. కాబట్టి మనకు పోయేది ఏమిలే అని కొంచెం హ్యాపీ. ఇంక వచ్చే వారాలను బోనస్ అని స్ట్రగుల్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఆడే. కానీ ఒక రివ్యూవర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూవర్స్ అందరూ బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయను, నేను చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఆ రివ్యూవర్ ఈ రివ్యూవర్ అట్లా చేశారంటారు. నేను ఆ పాయింట్ కాదు, నా పర్సెప్షన్ వేరే అంటాడు. నిజం, అది నా పర్సెప్షన్ నిజంగానే వేరే. అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు చేయడు బ్రో, ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అవన్నీ రివ్యూవర్కి అనవసరం. అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే. అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూవర్ సిస్టమ్ కూడా అదే. ఏం తప్పు పట్టు నేను
నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను అదే చెప్పింది అందరి మీద. సో ఆ కంటెస్టెన్సీకి మాత్రం నిజంగా అలా అనిపిస్తుంది. నేను కంటెస్టెంట్గా ఏమనుకుంటా, ఆ పాయింట్లో నెగిటివ్ చేశారా వీళ్ళు, ఆ పాయింట్లో నేను అందుకు కదా, ఆ రీజన్ వేరే ఉంది కదా, దానివల్ల కదా నేను ఆ రోజు అట్లా చేసింది అని నాకు జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ అది వాళ్ళకి అనవసరం, చూసిందే చెప్తారు. చూసింది చెప్పడంలో తప్పేం లేదు, నేను అదే తప్పు పట్టను, వాళ్ళు మాట్లాడే చేశారని అన్నాను.